ధర్మసత్రం ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన తగిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంను జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ పిఎస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల నగరం, నంద్యాల గ్రామీణ ఖండం, ఆత్మకూరు, బేతంచెల్ర, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, చాగళ్లమరి తదితర ప్రాంతాల నుంచి ఆరోగ్య భారతి కార్యకర్తలు, వారి బంధువులు మరియు ప్రజలు ఈ శిక్షణలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఆర్ పై అవగాహన, ప్రశిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్ విధానంపై ముఖ్య అతిథి డాక్టర్ పిఎస్ రావు స్వయంగా ప్రయోగాత్మక శిక్షణ మరియు అవగాహన కల్పించారు. ఆయుర్వేద మందుల విశిష్టత, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందుల ప్రాధాన్యతను నంద్యాల శ్రీశైల ఆయుర్వేద వైద్యశాలకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలకృష్ణ వివరించారు. చిన్న పిల్లల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధులు మరియు వాటి నివారణోపాయాలపై శిశు వైద్య నిపుణులు ప్రత్యేక అవగాహన కల్పించారు. వాళ్ళు జరుగుతోంది. సో జిల్లా నుంచి చాలామంది ఇక్కడికి అభ్యాస వర్గకి వచ్చారు. ఈ అభ్యాస వర్గలో ఇప్పుడు దాకా జరిగింది ఫస్ట్ ఎయిడ్ అంటే సిపిఆర్, కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ నుంచి ఎలాగ వ్యత్యాసం చేయాలి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది అందరికీ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. మనం కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ చేస్తూ ఈ 5 సెంటీమీటర్లు డెప్త్ 120 కంప్రెషన్స్ ఇస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఎలాగ ఎక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఆ ఫ్రీ ఇంజెక్షన్ గురించి అవగాహన తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ అభ్యాస వర్గ అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి వివిధ చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోయి దీన్ని స్ప్రెడ్ చేస్తారు. అది మన ఉద్దేశం అండి. దీనికి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సో ఇదంతా వ్యక్తి చేతిలో పెట్టేటప్పుడు 2 నిమిషాలు కదా. సో మనం ఏం చేయాలంటే వాడికి ఇంజరీ అవ్వకుండా, ఇప్పుడు టైంకి ఎంత వేసుకున్నాడు, నాలా కన్జోల్ వేసుకున్నాడు, అవన్నీ పక్కన తీసి పెట్టడం, 2 నిమిషాల తర్వాత రాసి వాడు జోబులో పెట్టాలి. ఎందుకంటే లేచిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ మైండ్ ఉంటాడు, వాడికి ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఆ జోబులో పెట్టి వాడికి చూపించి డాక్టర్లు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది నోటి నుంచి నురుగు వస్తుంది కాబట్టి వాటిని లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి. ఆ నురుగు 1 నిమిషం దాకా దూరం ఉంది. దాంట్లో ఒకడు ఇలా చూశాడు, చేతి తాళ తీసుకున్నాడు, చేతిలో పెట్టాడు. ఆ తాళ ముందే పెట్టి చూస్తే అయిపోయింది కదా అనే ఫీలింగ్గా పెట్టాడు. నేను సైలెంట్ మనం సైలెంట్ బయట ఆపామనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మనం బతకండి. కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో కోతి ఏదో చేస్తుంది, దాంతో పావురం ఏదో చేస్తుంది, అది వేసిన కొట్టి 8 నిమిషాలు మ్యాక్సిమం చెప్పారండి. 8 నిమిషాలు దాకా వెయిట్ చేయకూడదు, వెంటనే స్టార్ట్ చేశారు. దాంట్లో డ్యామేజ్ ఎక్కడో చోట జరిగిపోతుంది. సో ఇది చెప్పండి. ఇప్పుడు ఆ మినిమం అవగాహన వచ్చిందండి సొసైటీలో. ఏదో చార్జ్ దగ్గర ఏదో చేయాలనే అవగాహన ఉంది. ఎవరు ఇప్పుడు అడ్డుపడట్లేదు, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది రాదు. కానీ చేయకపోతే మాత్రం ఉపయోగం లేదు, డెఫినెట్గా చేయకపోతారు. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వెనుక 31వ తేదీన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎస్ రావు గారు, ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు గారు, సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం, సిపిఆర్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ గల తేడాలేంటి, సిపిఆర్ ఏ సమయంలో చేయాలి, హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, సిపిఆర్ లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలి అనే దాని గురించి పూర్తి వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఈ ఆరోగ్య భారతి జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమంలో డాక్టర్ గీతా గారు, గైనకాలజిస్ట్, బంగానపల్లి నుంచి వచ్చి వారు స్త్రీలలో వచ్చే వ్యాధుల్లో తీసుకోవాల్సిన ఆహారము, థైరాయిడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారము, వివిధ రకాల యోగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షునటువంటి నేను డాక్టర్ బాల వెంకటకృష్ణ, ఎండి ఆయుర్వేద, గుండె జబ్బులు మరియు
ఆయుర్వేదం యొక్క పాత్ర, చికిత్సా లక్షణాలు ఏ విధంగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షులు డాక్టర్ వి పరమేశ్వర రెడ్డి గారు, అట్లాగే ఉపాధ్యక్షులు డాక్టర్ గీతా మేడం, బనగానపల్లి గైనకాలజిస్ట్ గారు, ఆరోగ్య భారతి నగర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆరోగ్య భారతి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.